పాట ఎలా పాడాలి? అంటే ఉదాహరణ చెప్తాను. ఒక మనిషి ఏడంతస్తుల మేడ పైన ఉన్నాడు. ఉండి నేను గాలిలో ఉన్నాను అనుకుంటే అది పొరపాటు గదా! అలాగే పాట అనేది చక్కగా మనం అలాగే పాడతాం. కానీ మన గొంతులో మన గొంతు ఆధీనంలో ఉండి మనం ఎంత చక్కగా రాగం తీసినా అది సొంపుగా ఉండదు. అది రాగం కాదనమాట. అలాగే ఒక మనిషి ఏడంతస్తుల మేడ కాదు. ఒక అంతస్తు మేడలో మీదనే ఉన్నాడు. కానీ నేలను ఎక్స్‌ప్రెస్ చేయకుండా పైకెగిరిండు. కొంచెం ఎగిరినా అది నేలను ఆధారం చేసుకొని ఎగరలేదు. చూసావా? నేల ఆధారం లేకుండా పైకి ఎగిరిండు. అంటే ఏ ఆధారం లేకుండా పైకి ఎగిరిండు గదా! అది గాలిలో ఉన్నట్టనమాట. అంతేగాని ఏడంతస్తుల మేడ మీద ఉండి నువ్వు నేల ఆధారంగా ఉన్నట్టుగా అది కూడా బంగ్లా ఆధారంగా ఉన్నట్టుగా అగో అట్లా మనము మన ఆధారంగా మనం గొంతుతో పాట పాడితే ఎంత చక్కగా రాగం తీసినా, ఎంత చక్కగా నువ్వు శబ్దం చేసినా అది మన ఆధీనంలో ఉన్నట్టు. అది పాడినట్టు కాదు. మన ఆధీనానికి అతీతంగా రాగం తీయాలి, శబ్దం రావాలి. పాట అనేది మన ఆధీనానికి అతీతమైంది. అంటే ఒక రైలులో పొగ ఉంది గదా! గుప్పనగా పొగంతా ఆకాశంలో పోద్ది. అంటే ఆ రైలును దాటిపోతుంది. రైలుతో సంబంధం లేకుండా దానికదే లేచిపోతూ ఉంటుంది. చూసారా? అగో అలా వెళ్ళేది పాటనమాట. అంటే పాట అనేది ఎలా ఉంటదంటే మన ఆధీనానికి అతీతమైనది. సింగర్‌కు ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం ఆధీనానికి అతీతమైనది. కాబట్టి మనం పాడడం కూడా మన ఆధీనానికి అతీతంగా పాడాలి. ఓకే. ఇప్పుడు పొగ ఉన్నది మన శరీరం దాకా వదిలితే మన నోటి నుండి బయటికి పోద్ది. మన ఆధీనానికి అతీతంగా పోయి రింగులు అది గాలిలో తేలిపోతూ పోతూ ఉంటది. ఆ రకరకాల ఆకృతులతో ఆధీనానికి అతీతంగా అది సొంతగా ఎగిరిపోతుంటది. అగో మన పాట గూడా మన ఆధీనానికి అతీతంగా అది సొంతగా పోవాలి తప్ప మన ఆధీనంతో పోవద్దు. మన ఆధీనానికి అతీతంగా అలా ఆకృతి పొగలాగా తేలుతూ అలా జరగాలన్నమాట. అది వినసొంపుగా ఉంటుంది. అది పాట పాడడం.